వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఇక డీటెయిల్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండలంలో రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే వరి ధాన్యం వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్లలో ఒడ్లు ఎండబెట్టుకొని సీరియల్ నెంబర్తో రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. సకాలంలో లారీలు రాక వడ్లు కొనుగోలు చేయని ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీలు లేక రైతులే హమాలీలుగా మారుతున్నారని, సరైన సమయానికి గోనె సంచులు ఇవ్వడం లేదన్నారు. తడిసి ముద్దైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరారు. సంతులు నింపుకుంటారు, వాళ్ళే నింపుకుంటారు, వాళ్ళే కంట పెట్టుకుంటారు. ఆ లేబర్ అందుబాటులో లేరు. ఒట్టు కాని పని అంతా ఆగమాగమున్నది. ఒట్టు కాని పనే ఉన్నది. ఇక్కడ ఆగిపోయింది. నలుగురు అందరూ నింపుకుంటున్నారు. నానిపోలే కాగితాలు కప్పినా మంచిగా ఉన్నాయి. ఇప్పటికైతే ఎండ వచ్చినా కాగితాలు కప్పినా, ఒక్కదాని గొప్ప కాగితాలు కప్పినా ఇప్పుడు చూసినా మంచిగా ఉన్నాయి. ఒడ్డు ఖరాబ్ కాలేదు. ప్రాబ్లం ఇదే ఉన్నది. లేబర్ లేరు. ఇక నలుగురు రోజులు వాళ్ళే వచ్చి నింపుకుంటారు. వాళ్ళే సంతులు రైతులే నింపుకుంటారు, రైతులే కంట పెట్టుకుంటారు. ఒకటి పని ఆగమవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఒడ్డు పోయాలన్నప్పుడు నేనే ఎత్తిపోయినా. ఫస్ట్ నేనే వచ్చిన. ఎన్ని రోజులు అవుతుంది? ఒక్కరున్న పని ఎన్ని ఉంటుంది. నలుగురు వచ్చి నేను కుట్టుకోతురు. సీరియల్ అన్నారు. సీరియల్ 40 సీరియల్. ఇప్పుడు ఇక్కడ సీరియల్ ఎక్కడ సీరియల్ అదే బాగా నలుగురు నింపుతురు, కంట పెట్టుకుంటూ పోతురు. దేవరపుర మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో దేవరపుర మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్ తోటకూరి రమేష్ ను సన్నాహక సమావేశానికి రాకుండా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు. నన్నెందుకు ఆపుతున్నారని పోలీసులతో వాగ్వాదానికి దేవరపుర మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
నకిలీ పత్రాలు సృష్టించి దుబాయ్ పంపిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎస్ఓటీ పోలీసులు. చదువురాని కూలీలను విదేశాల్లో ఎక్కువ డబ్బులు వస్తాయని వారికి వీసాలు ఇప్పించి దుబాయ్ దేశానికి పంపిస్తున్న ముఠాలో 2 సభ్యులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 7 మొబైల్ ఫోన్లు, 14 నకిలీ పత్రాలతో తయారు చేసిన పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ముఠాలో 5 మంది సభ్యులు ఉండగా వీరిలో 2 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ మేరకు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ వివరాలను వెల్లడించారు. వెస్ట్ గోదావరి జిల్లా పెనుగుంట గ్రామానికి చెందిన అంజీ, గోపాల్, బాలాజీ, శివకుమార్, సత్యనారాయణ అనే 5 ఒక ముఠాగా ఏర్పడి గ్రామీణ ప్రాంతాల్లో చదువులేని కూలీలకు దుబాయ్ పంపిస్తే మీరు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి మొదట వర్కింగ్ వీసాతో పంపిస్తారు. ఆ తర్వాత ఆ వీసాలను రద్దు చేసి వాటి స్థానంలో విజిటింగ్ వీసాలు తయారు చేసి తమ బంధువుల దగ్గరికి వెళ్తామని నమ్మబలికి ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ పంపుతారని, ఇలా 8 మందిని ఎయిర్పోర్ట్ నుంచి పంపిస్తున్నారని తెలిసి ఎయిర్పోర్ట్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు కలిసి ప్రత్యేకంగా తనిఖీలు చేసి ఈ బృందాన్ని పట్టుకున్నారు. డబ్బు మీద ఆశతో ఇలా ఎవరు పడితే వాళ్ళు మాయమాటలు చెప్తే నమ్మి మోసపోవద్దని ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ ప్రజలకు సూచించారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు ప్రత్యేక రివార్డును ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ అందజేశారు. అంటే ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తలేదు. అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఓటీ వాళ్ళు మా టీం అంతా ఏమైందంటే ఒక 5 గ్యాంగ్ ఫామ్ చేసి సత్యనారాయణ, అంజీ, బాలాజీ, శివకుమార్, గోపాల్ అని ఒక 5 మంది లేబర్ని, ఊర్లలో ఉన్న ఇల్లిటరేట్ లేబర్ని లీవర్ చేసి డబ్బులు మీకు బాగా వస్తాయని చెప్పేసి వేరే దగ్గర జాబులు మంచి జాబులు పెట్టిస్తామని చెప్పేసి వాళ్ళని నమ్మించేసి వాళ్ళ పేరు మీద వర్క్ వీసాలు ఏర్పాటు తీసుకొని అక్కడ నుంచి కువైట్ నుంచి మళ్ళీ దాన్ని ఇక్కడ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఒక క్యాన్సిల్ అయినట్టు చేస్తూ మళ్ళీ వాళ్ళకే ఇక్కడ నుంచి విజిటింగ్ వీసాలు తీసుకుంటున్నారు ఒమాన్కి. తీసుకొని వాళ్ళతో చెప్పిస్తున్నారు ఏంటంటే మేము రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పండి, మీకు అక్కడ ఆ నుంచి మేము పంపిస్తామని చెప్పేసి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ బేస్ మీద ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ నుంచి ఒక 8 మందిని పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఎస్ఓటీ టీం వాళ్ళని అరెస్ట్ చేసి 2 అరెస్ట్ చేశారు. బాలాజీ అండ్ శివకుమార్ అని 2 అరెస్ట్ చేశారు. మిగతా 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. అందులో నుంచి 7 ఫోన్లు, 14 పాస్పోర్ట్లు, ట్యాంపర్డ్ పాస్పోర్ట్స్, దానికి సంబంధించిన వీసాలు అవన్నీ సీజ్ చేసినాము. వాళ్ళని ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. వెస్ట్ గోదావరి వాళ్ళు వీళ్ళు కూడా వెస్ట్ గోదావరి. అంటే ఇల్లిటరేట్స్ కాబట్టి జనాలకి ఏం లేదు, కానీ ఏవైనా సరే కరెక్ట్గా తెలుసుకొని పోవడం మంచిది. ఏదన్నా డౌట్ ఉన్నా కూడా మేము పోలీస్ ద్వారా కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చు. ఎవరి మీద ఎలాంటి అనుమానం వచ్చినా ఇటువంటి పాస్పోర్ట్స్ కానీ 1-2 సార్లు వెరిఫై చేసుకొని పోవడం మంచిదని. బాలాపూర్లో మహిళ దారుణ హత్యకు గురైంది. అక్రమ సంబంధం అనుమానంతో భార్యను కడతీర్చాడు భర్త. వివరాల్లోకి వెళ్తే నగర శివారు ప్రాంతంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో
న్యూ గ్రీన్ సిటీలో నివాసం చేస్తున్న నజియా బేగం, భర్త జాకీర్ అహ్మద్. వీరికి 3 సంతానం. ఇది వరకు గోల్కొండ ప్రాంతంలో ఉండేవాడు. ఇక్కడ లోకల్ గా ఉండే బ్రోకర్ ఇల్లు కిరాయికి ఇప్పించాడు. గత కొద్ది రోజులుగా జాకీర్ భార్యపై అనుమానం పెంచుకొని రాత్రి భార్యను కట్టెతో కొట్టి గాజు పెంకుతో కొసినట్లు, గొంతు నులిమినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. मेरे को जहाँ लगे भी इंसान दिलाओ, मेरी बच्ची को इंसान दिलाओ, मेरे बच्चों को इंसान दिलाओ, मेरे बच्ची को कहाँ देखूँ मैं। मेरी बच्ची की जिंदगी याद है, इतनी सजाई। घर मालूम सब मालूम उन्हें कहाँ रहता, बस इंसाफ होना बस। చింతలపేట కిషన్ బాగా చింతలపేట ఉదయం రోజు 9 గంటల సమయంలో రుబీనా బి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ కూతురు నాజియా బేగం న్యూ గ్రీన్ సిటీ కొత్తపేట విలేజ్లో ఒక 15 డేస్ నుంచి రెడ్డికి నివాసం అవుతుంది. అయితే అతను వాళ్ళ అల్లుడైన జాకీర్ అహ్మద్ అతను వాళ్ళ కూతుర్ని రాత్రి 11 గంటల సమయంలో ఇట్లా కొట్టేసి చంపేసినాడు అని చెప్పేసి వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చేసి నా దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మేము కేసు దర్యాప్తు చేసి డెడ్ బాడీ అక్కడ సీన్కి వెళ్ళి పంచనామా కండక్ట్ చేసినాం. అక్కడ పోతే ఆ లేడీ చనిపోయి ఉన్నది, ఆమెకు హెడ్ ఇంజరీస్ ఉన్నాయి. దాన్ని ప్రస్తుతం పోస్ట్ మార్టానికి డెడ్ బాడీని పంపించినాం. అతని నిందితుడు జాకీర్ అహ్మద్ కోసం కూడా గాలిస్తున్నాం. దానిపైన ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ వస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అతను అరెస్ట్ అయిన తర్వాత తెలియజేస్తాం. కారణం సార్ అతను ఆ లేడీ యొక్క ఆమెను అనుమానించుకుంటూ అక్రమ సంబంధం ఉందనుకుంటూ అతను అనుమానంతో అతను కొట్టి చంపడం జరిగింది. అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని ఆరోపిస్తూ సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి మరియు ఎంఆర్ఓలకు వినతి పత్రం అందజేసి నిరసనలు తెలిపారు. ముఖ్యంగా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లుగా తక్షణమే మళ్లీ సర్వే చేసి అర్హులను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ పార్టీ వారిని అధ్యక్షులుగా నియమించారని, వారు పార్టీకి అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే ఇల్లు కేటాయించినట్లు వాళ్ళు ఆరోపించారు. ఇందిరమ్మ కమిటీని రద్దు చేయాలని, అలాగే తక్షణమే తప్పుల తడకగా ఉన్నటువంటి సర్వేను రద్దు చేసి మరలా సర్వే చేపట్టి అర్హులైన పేద ప్రజలకు ఇల్లు మంజూరు చేయాలని బీఆర్ఎస్ మునగాల మండల గ్రామశాఖ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కందిబండ సత్యనారాయణ, ఉడం కృష్ణ, గడ్డం లింగయ్య, ఎల్పి రామయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనే పేరు చెప్పుకొని కొంతమందికి ఇల్లు ఇవ్వడం అనేది లిస్టు బయటకు వచ్చేది. ఆ సర్వే తప్పు తడకలో ఉంది. అర్హులైన వాళ్ళు చాలా మంది ఇంకా ఇల్లు రాలేదు. ఈ సర్వేని రీసర్వే చేసి అర్హులైన ఒకటి సార్ ఏంటంటే మనకి ఒక 3 బేసులు ఇచ్చేది గవర్నమెంట్ కూడా. ఏంది మన స్లాబ్ ఉన్న ఇట్లా ఉన్న వాళ్ళకి ఇవ్వద్దండి. L2లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు, L1లో వాళ్ళకి ఇచ్చారు, L3లో ఉన్న వాళ్ళు అందరికీ. అర్హులైన పేదలందరికీ రీసర్వే చేయాలి వెంటనే.
ప్రకటించిన లిస్టులను వెంటనే రీసర్వే చేయాలి. ప్రకటించిన లిస్టులను ప్రకటించిన లిస్టులను ప్రకటించిన లిస్టులను ప్రకటించిన లిస్టులను తప్పుల తరగగా ఉన్న లిస్టులను తప్పుల తరగగా ఉన్న రిసర్వేను తప్పుల తరగగా ఉన్న సర్వేను తప్పుల తరగగా ఉన్న సర్వేను నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. నశించాలే కాంగ్రెస్ పక్షపాత వైఖరి. అర్హులైన పేదలందరికీ అర్హులైన పేదలందరికీ అర్హులైన పేదలందరికీ అర్హులైన పేదలందరికీ అర్హులైన పేదలందరికీ అర్హులైన పేదలందరికీ నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. అర్హులైన పేదలందరికీ 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 నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. రద్దు చేయాలే ఇందిరమ్మ కమిటీలను వెంటనే. 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 నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. రద్దు చేయాలే ఇందిరమ్మ కమిటీలను వెంటనే. 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 ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.